హలో ఎవ్రీవన్, ఈరోజు మనము కుతుబ్ షాహీల గురించి నేర్చుకుందాము. కుతుబ్ షాహీలలో రాజుల యొక్క వరుస క్రమం ఇంపార్టెంట్. సుల్తాన్ కులీ కుతుబ్ షా ఫస్ట్, జంషీద్ కులీ కుతుబ్ షా 2, ఇబ్రహీం కులీ కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా 4, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా 5, అబ్దుల్లా కుతుబ్ షా 6, అబుల్ హసన్ తానిసా 7 అతను. సుల్తాన్ కులీ కుతుబ్ షా గురించి నేర్చుకుందాం. ఇతను దక్షిణ ఇరాన్లోని హందం ప్రాంతానికి చెందినవాడు. జంషీద్ కులీ కుతుబ్ షా ఇతను కఠినంగా వ్యవహరించేవాడు. ఇతను 2వ రాజు. పెరిస్టా ప్రకారం చిన్న చిన్న తప్పులకు మరణశిక్ష విధించేవాడు. ఇతని సోదరుడు అయిన ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం, సుగ్రీవ విజయం రాశాడు. ఇతను ఇబ్రహీంను శివుడితో పోల్చాడు. ఇబ్రహీం ఇతనికి రెంటచింతల ఆగ్రహంనిచ్చాడు. ఇతని కవిత్వాలు కులియత్ కూలీ అనే పుస్తకంలో సేకరించబడ్డాయి. ఇతను భాగ్యమతిని వివాహమాడాడు. ఈమెకు హైదర్ మహల్ అనే పేరు ఇవ్వడం జరిగింది. పెరిస్టా పేర్కొన్నాడు. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఇతను మహమ్మద్ కుతుబ్ షా యొక్క అల్లుడు. హైదరాబాద్కు సుల్తాన్ నగర్గా నామకరణం చేశాడు. ఇతని కాలంలో మక్కా మసీదు నిర్మాణం ప్రారంభం. అబ్దుల్లా కుతుబ్ షా 12 సంవత్సరాల వయసులో పాలకుడయ్యారు. ఇతని సంరక్షకురాలు హయాత్ బక్షి బేగం. ఇతను అత్యధిక కాలం పాలించిన కుతుబ్ షాహీ పాలకుడు.